మీరు ఇంకోటి అడిగింది ఇప్పుడు విమానాశ్రయం గురించి కూడా చెప్పారు. గన్నవరంలో విమానాశ్రయం ఇప్పుడు 8 ఏళ్లుగా కడుతున్నారు. పూర్తి కాలేదు అది. అవును. ఇది ఎక్స్పాన్షన్. విమానాశ్రయం ఎప్పటి నుంచో ఉంది కానీ అది చాలా చిన్న రన్వే. ఎక్స్పాన్షన్ పూర్తి కాలేదు. రన్వే నిడివి పొడుగు పెంచారు కానీ దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. రన్వే చివరిలో చిన్న బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కావాల్సిన భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. అక్కడ ఉన్న అవన్నీ ప్లాట్లు వేశారు అటు చుట్టుపక్కల. వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు ఇవ్వలేదు. రన్వే పూర్తయిన ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ చిన్న బ్రిడ్జ్ అడ్డం ఉంది. అంటే బ్రిడ్జ్ అంటే చాలా భారీ ఎత్తున బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ కానీ బట్ ఇట్ స్టిల్ అడ్డంకే. మనకు అసలు అక్కడ ట్రాఫిక్ లేదు. ఏ ట్రాఫిక్? మోడీ గారు భారతదేశంలో చాలా విమానాశ్రయాలు, కొత్త విమానాశ్రయాలు కట్టించడం జరిగింది. చాలా కొత్త విమానాశ్రయాలు 30-40 విమానాశ్రయాలు వచ్చాయి మనకు మోడీ గారి పాలనలో. కానీ వాటిలో ఎక్కడ ట్రాఫిక్ లేదు. మనం కట్టి ఉద్యోగులు పెట్టి, ఇప్పుడు జిఎంఆర్ అంటే ప్రైవేటు, ప్రభుత్వం వాళ్ళకి భూమి ఇచ్చింది, లీజ్ ఇచ్చింది. అది పక్కన పెడితే పన్నులు కట్టే వాళ్ళ మీద భారం ఉండదు. ప్రభుత్వం నిర్వహించే ఎయిర్పోర్ట్లు, వాటికి సెక్యూరిటీ, వాటికి కావాల్సిన పోలీసులు, లోపల మెయింటెనెన్స్ అన్ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కనుక విమానాశ్రయాలు నిర్వహిస్తుంటే ఆ భారం ప్రజల మీద పడుతుంది. ఇవాళ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కొత్తగా కట్టిన ఎయిర్పోర్ట్లలో విమానాలు కొన్ని చోట్ల అయితే అసలు రోజుకు ఒకటి కూడా ల్యాండ్ కావట్లేవు. కొన్ని చోట్ల ఒక 3, 4, 5 ల్యాండ్ అవుతున్నాయి అంతే. గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా అలాంటి ప్రాబ్లం ఉంది కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా, ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు నాకు తెలిసి నిన్న ఎక్కడో గణాంకం తీసి సేకరించాను, 40-50 ల్యాండింగ్స్ కంటే ఎక్కువ అవ్వట్లేదు పర్ మంత్. రోజుకి 40-50 అవుతున్నాయి అంటే అది ఒక విధంగా చెప్పాలంటే గట్టి నెంబరే కదా. ఎక్కువ ట్రాఫిక్ లేదు అంటే ఇఫ్ యూ హావ్ టు లుక్ ఎట్, ఐ హావ్ టు లుక్ అప్ మై నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో. వి ఆర్ డీలింగ్ విత్ మోస్ట్లీ డొమెస్టిక్ ప్లేన్సే మనకి నడుస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా ఎక్కడా కూడా లేవు కాబట్టి డొమెస్టిక్ రోజుకి గణాంకాలు 15,000 మంది గన్నవరం ఎయిర్పోర్ట్ లో వ్యక్తులు, ప్యాసింజర్స్ ఐ థింక్ ల్యాండింగ్స్ జరుగుతుంటే, మీకు ఉదాహరణకి లగ్వాడతో పోలిస్తే 3 లక్షలు. ఇది న్యూయార్క్ లో. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ 680 ఎకరాలు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడే 1260 ఎకరాల్లో ఉంది. సో మీకు ఎయిర్పోర్ట్ సైజ్ ముఖ్యం కాదు, మనకు ట్రాఫిక్ ముఖ్యం. దానికి 1000 ఎకరాలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో 4,400 ఎకరాలు సేకరించి ఇచ్చారు జిఎంఆర్ కి. ఈ రోజుకి దాంట్లో 2,000 ఎకరాలు కూడా వాడట్లేరు. సో ఇది ఒక భూములు తీసుకోవడానికి చేసే స్ట్రాటజీగా చూడాలా, స్ట్రాటజీ లాగా నాకు అనిపించింది. ఒకటి. 2, మరి గన్నవరమే కాలేదు, మనకు అక్కడ ట్రాఫిక్ లేదు, తీసుకెళ్లి అమరావతి ప్లస్ గన్నవరం నుంచి మీకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసి ఏది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎట్లా ఉందో ఆ విధంగా వేసి అమరావతికి తీసుకెళ్లే ప్రణాళిక. దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కూడా చేస్తుంది ఆ రోడ్డుకి. అది చాలా పెద్ద ప్రాజెక్టు, 15-20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు. గన్నవరం నుంచి అమరావతి మీకు నాకు తెలిసి 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. మీకు ఎయిర్పోర్ట్ చూసుకున్నా కూడా సిటీ సెంటర్ లో ఉండవు ఎయిర్పోర్ట్లు, ఊరి బయటే ఉంటాయి. బెంగళూరులో సిటీ, సరే చెన్నైలో ఉంది కానీ చెన్నై పాత ఎయిర్పోర్ట్ కదా. ఇప్పుడు బేగంపేట లాగా చెన్నై పాత ఎయిర్పోర్ట్. అది కొంచెం సిటీ దగ్గరలో ఉంది కానీ చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది. సో గన్నవరం ల్యాండ్ ఎక్వైర్ చేశారు, ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దాన్ని సరిగా ఉపయోగించుకోవటం లేదు. దాంట్లో ల్యాండింగ్స్ బొటాబొటిగా ఉన్నాయి వచ్చే ఎయిర్పోర్ట్లు. మళ్ళా వెళ్ళి మీరు అమరావతిలో ఎయిర్పోర్ట్ పెట్టాల్సిన అవసరం నాకైతే కనిపించలేదు ఇప్పటికిప్పుడు. దానికి వచ్చిన నేను విన్న సమాధానం అశోక్ గారు ఈజ్ టాటా వాళ్ళు ఎయిర్ ఇండియా హబ్ పెడతా అన్నారు ఇక్కడ పెడితే అని. మరి ఆ పారదర్శకంగా ఆ విషయాలు ఏదో చెప్పాలి కదా జనాలకి, బయటికి రావాలి. ఇప్పుడు ప్రజలు దేని మీద అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు? పబ్లిక్ లో ఉన్న వివరాల ఆధారంగా. అంతేగాని చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు టాటా అధినేతతో గదిలో కూర్చొని మాట్లాడితే ఆయన మేము ఇక్కడ ఎయిర్ ఇండియా హబ్ పెడతాం అన్నాం కాబట్టి కడుతున్నా అంటే అది లెక్క కాదు కదా.
ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి. సో నాకు వినిపించింది అది. ఇప్పుడు నేను కాస్త ఎయిర్పోర్ట్ మీద వ్యతిరేకిస్తే మా పార్టీలో ఉన్న వాళ్ళు కొందరు చెప్పింది ఏంటంటే ఇట్లా టాటా కంపెనీ సిఇఓ మాట్లాడారంట ప్రభుత్వంతో, వాళ్ళు హబ్బు పెడతాను. పెట్టండి, MOU రాసుకోండి, హబ్బు పెడతామని వాగ్దానం తీసుకోండి, ప్రజల ముందు పెట్టండి. అప్పటికీ సమర్థనీయమా కాదా అనేది నేను చెప్పలేను, కనీసం చర్చ జరగవచ్చు అప్పుడు దాని మీద. ఓకే.